డియర్ స్టూడెంట్స్, ద స్కై ఈజ్ డార్క్ అనే ఈ వీడియో ఈరోజు చేయడానికి రెండు ప్రధానమైన అనుభూతులు, అనుభవాలు. ఈ మధ్య మా ఫ్రెండ్ డాక్టర్ ఐబ్ ఖాన్ సార్ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ ఇండక్షన్ ప్రోగ్రాంలో స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, కొంతమంది థ్రెట్స్ బదులు ఛాలెంజెస్ అంటారు. సో ఈ సెషన్ చేసినాక ఒక స్టూడెంటు సార్ దగ్గరకు వచ్చాడు. సార్, నేను యాక్చువల్ కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్లో చేరాను. అసలు నేను ఈ సీటు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు. ఎందుకు అంటే, ఐఐటిలో చేరడం అనేది నా యొక్క లక్ష్యంగా ఉండేది సార్ అని. మరి ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకున్నావు అని అడిగాడు. సార్, మీరు ఇండక్షన్ ప్రోగ్రాంలో చెప్పేటప్పుడు బీటెక్లో ఐఐటిలో సీటు మిస్ అయిన వాళ్ళకి మరొక అవకాశం ఎంటెక్ ఐఐటిలో చేయడానికి గేట్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ద్వారా ఉంటుందన్నారు. దాన్ని చాలా డీటెయిల్గా చెప్పారు. దాని నుంచి నాకు నమ్మకం వచ్చింది. నేను 4 years బీటెక్ సిఎస్సి డాటా సైన్స్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. మరొక సంఘటన, ఒక 2 రోజులు బ్యాక్ ఒక లీడర్, అన్నా నువ్వు నేను చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు ఇయ్యలేదే, నువ్వు ఇయ్యకపోవడం వల్ల ఆ పిల్లలు బాధపడుతున్నారే అన్నాడు. అరే నాయన, తెలంగాణలో 1000 సీట్లు మిగిలిపోయినాయి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హైదరాబాద్ కాకుండా అన్ని సీట్లు మిగిలిపోయినాయి. బాధ ఎందుకు రాబోయి, ఏ కాలేజీలోని సీట్ దొరికేది కదా అని చెప్పాను. తర్వాత జాలి వేసింది, తర్వాత బాధ వేసింది. ఈ 2 అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను. నీలి ఆకాశం లేదా ద స్కై ఈజ్ డార్క్ అంట. ఒక కథ ఉంది, అది నిజమో నాకు తెలియదు. ఒక 2 ఖైదీలు జైలు నుంచి బయటకు వస్తారు. రాత్రిపూట విడుదలయ్యారట అనుకుందాం. సో ఒక ఖైదీ బయటికి రాగానే ఆకాశం వైపు చూశాడు. నల్లని మేఘాలు, మబ్బులు కనపడ్డాయి. ఛీ, ఈ పాడు ప్రపంచం ఎంత నల్లగా ఉంది అనుకున్నాడు. మరొక ఖైదీ బయటకు వచ్చినప్పుడు మరొకసారి ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో తనకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మెరిసే నక్షత్రాలు కనపడ్డాయి. తను అనుకున్నాడు, ఆహా, ఎంత అందమైన ప్రకృతి ఇది అనుకున్నాడు. చూసారా డియర్ స్టూడెంట్స్, ఒకే ప్రపంచం, ఒకే ఆకాశం, 2 వ్యక్తులు, 2 రకాల ఆలోచనలు. సో మనము ఎటు ఆలోచన చేస్తున్నాము అనేది మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. నిన్న రాత్రి ఎక్కడో ఒక ఇన్స్పిరేషనల్ కోట్స్ చూస్తుంటే, ఇదేమి నా సొంత కవిత్వం కాదు, వేరే ఒక చోట సహాయం తీసుకున్నాను. ఈ కోట్ చూడండి, ద డార్కెస్ట్ నైట్స్ ప్రొడ్యూస్ ద బ్రైటెస్ట్ స్టార్స్. ఎన్నో కష్టాల్లో ఉన్నామనుకుంటాం, కానీ కష్టాల్లోంచి ఒక అద్భుతమైన ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అలా చెప్పాడు, ఒక ఆకాశములో మెరిసే అందమైన నక్షత్రాలు ఉన్నాయంటాడో, అదేవిధంగా మన జీవితం ఎప్పుడూ కష్టమే అనుకోవద్దు. ఈ కష్టాల్లోంచి సుఖాలు వస్తాయి. బురద గుంటలోంచి తామర పువ్వు పైకి రాదా బేటా? నువ్వు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరావు, నాకు ఐఐటిలో సీట్ రాలేదు అని బాధపడుతున్నావే. మరి కొందరు, మాకు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాలేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి బిడ్డ, నువ్వు ఎక్కడ చేరావు అనేది ఇంకా వదిలే. ఆ మధ్య కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ పీపుల్ విల్ మేక్ ద ప్లేసెస్ పవర్ఫుల్. చూసారా, నువ్వు పవర్ఫుల్ అయితే నువ్వు ఎక్కడ ఉంటావో అదే పవర్ఫుల్ అవుతుంది అంటారు. ఎంత మంచి డైలాగ్ కదా.
ఇది దృష్టిలో పెట్టుకో. సో ద డార్కెస్ట్ నైట్స్ ప్రొడ్యూస్ ద బ్రైటెస్ట్ స్టార్స్. వీక్నెస్ ఈజ్ ఎ చాయిస్. సో మనం ఏమనుకుంటాం, నేను ఒక చోట ఉన్నాను, నా వల్ల కాదు అనుకుంటాం. అంటే ఒక నీ బలహీనత నువ్వు బహిరంగపరుచుకుంటున్నావు. సో వీక్నెస్సా స్ట్రెంగ్తా, ఇట్స్ యువర్ చాయిస్ బేటా. నేను నిజం చెప్తున్నా, నువ్వు బలవంతుడు అనుకుంటే బలవంతుడు అవుతావు, బలహీనుడు అయితే బలహీనుడు అవుతావు అని స్వామి వివేకానంద గారు చెప్తారు. ప్లీజ్ బిలీవ్ దిస్. యూ హ్యావ్ కమ్ దిస్ ఫార్, డోంట్ గివ్ అప్ నౌ. ఓకే, నువ్వు ఎక్కడికో పోవాలనుకున్నావురా నాయన, కానీ ఇక్కడ దాకా వచ్చావు. 100 మైళ్ళు ప్రయాణం చేయాల్సిన వాడివి కేవలం 1 మైలే చేశావు. ఓకే, మరికొంత దూరం ఉంది. ప్రయాణాన్ని మధ్యలో ఆపకు. కంటిన్యూ యువర్ జర్నీ. అసలు వాట్ ఈజ్ యువర్ గోల్? ఏ హ్యాపీ లైఫ్, ఏ సేఫ్ లైఫ్, ఏ పీస్ఫుల్ లైఫ్. ఓకే, సో నీ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్కసారి నీ మైండ్ డిసైడ్ చేస్తుంది, నాట్ ద ప్లేస్. రైట్. యువర్ బాడీ కెన్ స్టాండ్ ఆల్మోస్ట్ ఎనీథింగ్. ఇట్ ఈజ్ యువర్ మైండ్ దట్ యు హ్యావ్ టు కన్విన్స్. ఇంతకుముందు చెప్పాను చూసావా, నీ మానసిక పరిస్థితే నీ యొక్క భవిష్యత్తుని, నీ శక్తిని డిసైడ్ చేస్తుంది బిడ్డ. చూడు, ఈ కోడ్ చూసి నాకు చాలా సంతోషమైంది. చూడు అన్న, ఐ డోంట్ స్టాప్ వెన్ ఐ ఆమ్ టైర్డ్, ఐ స్టాప్ వెన్ ఐ ఆమ్ డన్. చూసావా, చాలామంది ఏమనుకుంటారు, నా పని అయిపోయింది రాబాయ్, నాకు కాలేజీలో నేను అనుకున్న చోట సీట్ రాలేదు, అనుకున్న బ్రాంచ్లో సీట్ రాలేదు, ఏదేదో అనుకుంటారు. అసలు నీ అంతిమ గమ్యం ఏదో అనుకున్నావు కదా, ప్రయాణాన్ని కంటిన్యూ చేయి. సో నీవు అనుకున్నది సాధించిన నాడే నువ్వు టైర్డ్, అప్పటి వరకు నీ ప్రయాణం కొనసాగించు అని ఒక అద్భుతమైన కొటేషన్ బేటా ఇది. ఇది మా గురువు గారు చెప్పారు. వీ ఆల్ హ్యావ్ ఎ ఫైటర్ ఇన్ అస్. ఎస్, ప్రతి ఒక్కడిలో ఒక అంతర్గత శక్తి ఉంటుంది. ఒక పిల్లిని బిడ్డ ఒక రూములో బంధించి కర్ర తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేయి, పిల్లి కాస్త పులిలా గర్జిస్తుంది, నీ మీద పడుతుంది. ఎప్పుడైతే పరిస్థితులు నిన్ను బంధించాయో, నిన్ను అగాధ పాతాళానికి తోసేశాయి అని అనుకుంటావో, దిగాలు పడకు. నీలోని పులిని, నీలోని సింహాన్ని నిద్రలేపు. యూ హ్యావ్ ఎ ఫైటర్. వీ ఆల్ హ్యావ్ ఎ ఫైటర్ ఇన్ అస్. బిలీవ్ మీ, యూ వర్క్ టువర్డ్స్ యువర్ డెస్టినీ. మరొక చిన్న, డోంట్ కీప్ కామ్. అయిపోయింది నా పని, ఖతం. నాకు అనుకున్న బ్రాంచ్ రాలేదు, నాకు అనుకున్న కాలేజీ రాలేదు, షరామామూలే. డోంట్ కీప్ కామ్, గో చేంజ్ ద వరల్డ్. అంటే నీవు అనుకున్న ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని రిటైర్డ్ లైఫ్, నా బతుకు అయిపోయింది అనే స్థాయికి దయచేసి రాకు బిడ్డ. ఇక్కడ ఇది ఒక చూడండి, ఎంత చక్కటి కొటేషను. వాట్ వి ఆర్, ఈ పిల్లగాడు ఒకవైపు ఉన్నాడు. వాట్ వీ వాంట్ టు హ్యావ్ ఆర్ వాట్ వీ వాంట్ టు బీ మరొక సైడు. నేను ఏమి చేరాలి అనుకుంటున్నాను అంతిమంగా నా జీవితంలో, మధ్యలో ఒక అగాధం ఉంది. మరి ఏం చెయ్యాలి? మేక్ ద జంప్. తప్పదు బిడ్డ. ఒక సైడ్ నుంచి మరో సైడ్కి దూకితేనే కదా నువ్వు ఈ ఒడ్డుకు చేరేది. దీన్ని అంటారు లీప్ ఆఫ్ ఫెయిత్. నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని శక్తిని, నిద్రాణములో ఉన్న శక్తిని, నిద్రిస్తున్న సింహాన్ని మేలుకొలుపు. ఆ చిన్న ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నీవనుకున్నది సాధిస్తావు. ఆల్ ద బెస్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్.